తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే తిరుమల తిరుపతికి కాలినడకన వస్తాను అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం నరసరావుపేట నుండి కాలినడకన తిరుపతికి బయలుదేరిన ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ రాజారెడ్డి పాదయాత్ర ప్రారంభంలో శివుడి బొమ్మ వద్ద కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ, నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుండి బయటికి వచ్చి టీడీపీలో చేరిన లావు తిరిగి భారీ మెజార్టీతో విజయం సాధిస్తే తాను తిరుమలకు కాలినడకన వస్తాను అని మొక్కు చెప్పుకోవటం జరిగిందని, చెప్పిన విధంగానే లావు భారీ మెజార్టీతో విజయం సాధించారు అని, దానిలో భాగంగానే తాను నేడు తిరుమలకి పాదయాత్ర ప్రారంభించాను అని రాజారెడ్డి తెలిపారు. ఈ రోజున రావిపాడు రోడ్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి తిరుమలకి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్ర చేయడం జరుగుతుంది. దీని ముఖ్య కారణం, గత ఎన్నికల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీని పోటీ చేయడం జరిగింది. ఆ రోజు అనుకోవడం జరిగింది, ఖచ్చితంగా ఈసారి మా కృష్ణ గారు విజయం సాధిస్తారు అని దేవరంపాడు వెళ్ళి ఖచ్చితంగా విజయం సాధించిన వెంటనే కాలినడక తల్లిలా సమర్పించుకోవడానికి చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామికి నా కోరిక నెరవేర్చిన వెంటనే 6వ తేదీన దేవరంపాడు వెళ్ళి కాలినడకను తల్లిలా వెళ్ళి తల్లిలా సమర్పించుకోవడం జరిగింది. 2019 మెజార్టీ కంటే 2024 మెజార్టీ ఎక్కువగా వస్తే ఖచ్చితంగా మా స్కూల్ దగ్గర నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వస్తానని మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం, వేడుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్లో 1,52,000 మెజార్టీ వస్తే మన 2024 ఎన్నికల్లో 1,60,000 మెజార్టీతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గెలవడం జరిగింది. దానికి గాను ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు నరసరావుపేట నుంచి తిరుమల పాదయాత్ర బయలుదేరుతున్నాను. అంతేకాకుండా ఒక నీతిపరుడు, నిజాయితీపరుడు, మచ్చలేని వ్యక్తి మన నరసరావుపేటకి ఎంపీగా రావడం మన అందరూ అదృష్టం. అనుకున్నది సాధించే వరకు కసితో పనిచేసే వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. ఎటువంటి ఆడంబరాలకు పోకుండా నీతి నిజాయితీతో మన నరసరావుపేటని ముందు ఇంకా అభివృద్ధి చేస్తారని, అట్లానే ఆ వెంకటేశ్వర ఆశీస్సులు మన నరసరావుపేట ప్రజల మీద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అందరి మీద కూడా వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాష్ట్రంలోనే ఒక రాష్ట్ర రాజధానిని దేశంలోనే కాకుండా ఒక ప్రపంచంలోనే ఉత్తమమైన రాజధానిగా తీర్చిదిద్దాలని అందరం మరొకసారి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ కోరుకుంటూ ఈరోజు కాలినడకన తిరుమల బయలుదేరుతున్నాను. 17వ తేదీ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ వేడుకుంటున్నాను.